శ్రీ గురుదేవ దత్త. ఇవాళ మనం బిడది దగ్గరలో ఉన్నటువంటి బన్నికుప్పే దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి వెళ్తున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబరు అన్నపూర్ణ గారు దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇవాళ మనతో పాటు కేశవమూర్తి గారు కూడా ఉన్నారు. వారే అసలు మనం వారితో ఉన్నాం, వారు మనతో లేరు ఇవాళ. ఎందుకంటే వారే దగ్గరుండి 2 దత్తక్షేత్రాలు చూపిస్తాను రండి అని చెప్పేసి మనం తీసుకెళ్తున్నారు. దత్తక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ గురుదేవ దత్త. బిడది దగ్గరలోని బన్నెకుప్పకు వచ్చాము. ఈ బన్నెకుప్పలో ఇది దేవస్థానం. ఎదురుకుండా మనకి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి చిత్రపటం కూడా కనబడుతోంది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ఎవరు లేరు. ఇవాళ గురువారం అయినా కూడా ఇక్కడ ఎవరు లేరు. శ్రీ గురుదేవ దత్త. కానీ ఇక్కడ ఇవన్నీ చూస్తే మటుకు ಶ್ರೀಕ್ಷೇತ್ರ ದತ್ತಪೀಠ ಬನ್ನಿಕುಪ್ಪೆ ರಾಮನಗರ ತಾಲೂಕು ಮತ್ತು ಜಿಲ್ಲೆ. కానీ ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ. పిల్లర్స్ ఉండవు. పిల్లర్స్ ఉండవు. దానికి సిమెంట్ ఏమంటారు, దంగుసున్నాం దాంట్లో చేసింటారు. ఆ వాల్ పడకుండా దానికి ఓకే 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 పోర్ట్ లాగా, సపోర్ట్ లాగా. అమ్మా తగ్గాలి అంటే ఆ స్ట్రక్చర్ ఎప్పుడు ఏ కాలంది అని మాకు కోచింగ్. అలా సపోర్ట్ వస్తే అది 200 years బ్యాక్ ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ 200 years, 100 మినిమం, 200 years యాక్చువల్గా. 100 అయింది చూడండి. ఔదుంబరం చూడండి, 100 ఏళ్ల పైన దీని గురుపాదకలు ఉన్నాయి కదా. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాముద్ధర్త భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. చుట్టూతా పొలాలే. స్థానం పెద్దది. అందులోనూ ఇక్కడ శ్రీధర స్వామి వారు వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఔదుంబరం 100 ఏళ్ల పైది. ఈ క్షేత్రం దాదాపుగా 200 ఏళ్లలాగా కనపడుతోంది అని అంటున్నారు. కానీ వీళ్ళు వస్తారు ఇప్పుడు, పూజారులు ఇంకా రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళతోటి మనం మాట్లాడచ్చు, దైవ దర్శనం కూడా చేయొచ్చు, దత్త దర్శనం, చరిత్ర తెలుసుకుందాం. మీది చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది, మీకేం ప్రాబ్లం లేదు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. త్రైశిరో విభూషణం ప్రదర్శితార్థదోషణం ध्यानं समर्पयामि. अग्निपुत्राय विद्महे विघ्नाधिकाय धीमहि तन्नो दत्तः प्रचोदयात्. ध्यायामि, ध्यानं समर्पयामि. आवाहयामि, आसनं समर्पयामि. स्वागतं पादारविन्दयोः पाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. स्नापयामि स्नानं. आभोयिष्ठानि बहुपस्तानपूर्वे ददाना महेदनाय चक्षसे यो वक्षितमोहरसस्तस्य बाधेग्रेण उषतीहिममाकरः तस्मात् सर्वभावयो यस्य जयाय विद्मः आपोषणेयः
तस्मादण्डमावयो यस्य क्षयाय धीमः आपोदनय कारणः सर्वदाकं प्रणध्यामि अग्नो स्मरणं नमः गुरुदत्ताय स्वामिने नमः आपोयिष्ठामि ऊर्ध्वप्रणम्यं मदेवनाय सख्यते హిస్టారికల్గా ఇది ఒక కోర్స్ క్షీరాభిషేకే వినియోగः ఓం ఆజ్ఞాయ సుతమేతుత విశ్వస్య సమరశ్మ్యం భవాదస్య సంగతే క్షీరేణ స్నామయామి ఓం ఆజ్ఞాయ సుతమేతుత విశ్వస్య సమరశ్మ్యం కృష్ణోరశ్వస్య రాజినః सूराधीनां काकटप्राणायुमं शिष्टारिषद दत्मा स्नापयामि दधिस्नानानन्दरशुद्धोदकस्नानं समर्पयामि भवे भवे नासि भवे भवस्वमाम भवोद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्रा कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमरणाय नमः याज्ञेन प्रभयाम्यमाज्यस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि माधोवातारकाय जयमुरुक्षिणसिन्धवः मा दुर्गासो सन्तोषगीः मदनक्रमराक्षसे मदपातिगन्धजाः मदुद्भ्योरस्मभिः मा या पनीरित्यस्य अकर्मणपरपोषकयोनुष्टुव परप्रक्षेपणे योगः ॐ या पनिर्या अबलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रदोषः फलं सः इदं परं मया देव स्थापितं पुरस्तव तेन मे सफलाभ्या ओम गन्धद्वारान्तरागस्याञ्चपुष्ठाकरिषीम ईश्वरं सर्वभूतानां तामिहोपक्वैरक्ष्यं गन्धोदकस्नानं समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसारिके शरण्ये त्र्यम्बके गौरीनारायणी नमोऽस्तुते कुङ्कुमोदकस्नानं समर्पयामि उपासनैलायकानरपवमायेन्दवे अधिदेवायक्षते अक्षतोदकस्नानं समर्पयामि शुद्धोदकम् ॐ माभोविष्ठामशोभुवस्तारभूतेर्दारणः मदेरमानिदक्षते यो वश्वकमोरस्तस्य अप्रियेणः उषतीरमानः అభిషేకానంతరం స్వామివారికి పూజారి గారు చాలా చక్కగా అలంకారం అయితే చేశారు. మీరు ఇప్పుడు చూడొచ్చు స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజారి గారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. Vajra
कर्पूरौत्तरनीराजनम् आचमनं परिमళमन्त्रपुष्पाणि समर्पयामि. ಇದು ಬಹಳ ಪುರಾತನವಾದ ದೇವಾಲಯ. ಇದು ಸುಮಾರು ಒಂದು ಮಹಾರಾಜರ ಕಾಲದ್ದು, ಒಂದು 600 ವರ್ಷದ್ದು ಇತಿಹಾಸ ಇದೆ ಇದಕ್ಕೆ. ಇದು ಕೃಷ್ಣ ಶಿಲೆ. ಇದು ಎಲ್ಲ ಕಡೆಯೂ ಅಮೃತ ಶಿಲೆ ಇರುತ್ತೆ, ಇದು ಕೃಷ್ಣ ಶಿಲೆ. ಇಲ್ಲಿ ಪ್ರತಿ ಗುರುವಾರ ಕೆಲವು ಹರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಪ್ರತಿನಿತ್ಯ ರುದ್ರಾಭಿಷೇಕ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ಪ್ರತಿ ಗುರುವಾರ ಮಾತ್ರ ವಿಶೇಷ. ಔಡುಪುರ ವೃಕ್ಷ ಇದೆ ಇಲ್ಲಿ, ಅದರ ಕೆಳಗಡೆ ಪಾದ ಇದೆ. ಅದನ್ನು ನೀವು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಬಂದು ದೀಪ ಹಚ್ಬಿಟ್ಟು, ಕೆಲವರು ದೀಪ ಅವರ ಶಕ್ತಿಗೆ ತಕ್ಕಂತೆ ದೀಪ ಕೊಟ್ಬಿಟ್ಟು ದೀಪದ ಆರತಿ ಮಾಡಿಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. అరసరు ಅಂದರೆ ఇంత అరసరు మహారాజులు. పూజారి గారు ఏం చెప్తున్నారంటే ఈ ఆలయం యొక్క వయస్సు 600 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఈ స్వామివారి ఈ శిలా విగ్రహమూర్తి పాదాల దగ్గర ఒక రాజశాసనం కూడా ఉంది. తరువాతి కాలంలో మైసూరు మహారాజు వారు కూడా ఈ స్వామివారికి ఈ క్షేత్రానికి కైంకర్యం సమర్పిస్తూ వచ్చారు. కానీ ఇది ఇదమిద్దంగా ఎప్పటిదనేది పూర్తిగా వివరాలు వీరికి తెలియదు. ఎందుకంటే వీరు దాదాపు 26-27 ఏళ్ళుగా ఇక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్నారు. కానీ వీరికంటే ముందు ఎవరు ఉండేవారో వీరికి తెలియదు. శిలాశాసనం అయితే స్వామివారి పాదాల దగ్గర ఉంది. ఈ విగ్రహమూర్తి ఎవరు చెక్కారు, ఏ శిల్పి చెక్కారు, ఏ రాజు యొక్క శాసనం పైన ఇది చెక్కారు, ఇది ఆజ్ఞ పైన ఇది చెక్కారు అనేది మొత్తం కూడా వివరం ఉంది అని చెప్పారు. కేశవమూర్తి గారు దాన్ని పరిశీలిస్తాం ఒకరోజు అనుకొని వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ಟೈಮಿಂಗ್ಸು ಮೊಬೈಲ್ ನಂಬರು మీ పేరు. ಒಂದ್ಸಲ ಹೇಳಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. 7676999277 ದತ್ತಾತ್ರೇಯ ಶಾಸ್ತ್ರಿ. ಇದು ಹಿಂದಿನ ನಾವು ಫೋನ್ ಮಾಡೋದು ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬರ್ತೀವಿ ಅಂದರೆ ನಾವು ಅಭಿಷೇಕಕ್ಕೆಲ್ಲ ರೆಡಿ ಇರ್ತೀವಿ. ಟೈಮಿಂಗ್ಸು ಅದೇ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಹೇಳಿ. ಯಾಕೆಂದರೆ ಈಗ ಬೆಂಗಳೂರಿಂದ ಬರ್ತಾರೆ, ಅವರು 12 ಗಂಟೆಗೆ ಬರ್ತಾರೆ. ಬಂದಾಗ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು. ಒಂದು ಹಿಂದಿನ ದಿನ ಮಾಡಿಬಿಟ್ರೆ ఒక రోజు ముందుగా చెప్తే తీస్తారు. ನಾವು ರೆಡಿ ಮಾಡಿದ್ವಿ. ಸರ್ ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳಿ. సో అదండి బన్నికుప్పే దత్తాత్రేయ స్వామి వారి క్షేత్ర వివరాలు. బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో బిడది ఉంటుంది. బిడది నుండి దాదాపుగా 12 కిలోమీటర్లు బన్నికుప్పే దత్తక్షేత్రం. మీలో ఎవరైనా క్షేత్ర దర్శనం చేయాలనుకుంటే వీడియోలో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఒక రోజు ముందు ఫోన్ చేయండి. మళ్ళీ ఇంకొక దత్తక్షేత్రం వీడియోలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.